మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి సంపుటము 2వ అధ్యాయము 21 మరియు 22 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేద్దాం. హృదయతే హృదయ గ్రంథిస్ ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. ఇది నిజానికి శుద్ధ భక్తి స్థాయికి సంబంధించింది. మనము నిన్న చదువుకున్నప్పుడు నిన్నటి శ్లోకంలో భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే, భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే అని చదువుకున్నాం. భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానము అది శాస్త్రము, సైన్స్. భగవంతుని జ్ఞానము ఊహాజనితమైంది కాదు. దాన్ని ఏమన్నారు మనము వేదాలన్నింటి కూడా వేద శాస్త్రాలు అంటాము. శాస్త్రము అంటే ఇంగ్లీష్లో సైన్స్, ఇంగ్లీష్లో సైన్స్ అంటే సంస్కృతంలో శాస్త్రము. అందుకని భగవంతునికి సంబంధించిన ఈ జ్ఞానం అంతా కూడాను మూఢనమ్మకంతో కూడుకున్నది కాదు, శాస్త్రము. దిస్ ఇస్ సైన్స్. భగవత్తత్వము అంటే సంపూర్ణ సత్యానికి సంబంధించినటువంటి శాస్త్రము, సైన్స్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్. నేను సైన్స్ మళ్ళీ ఆంగ్లంలో ఎందుకు చెప్తున్నాను అంటే, శాస్త్రము అంటే మనకి తెలుగులో పరిభాషలో ఉన్నప్పుడు అది సైన్స్ అనే విషయం చాలా మందికి స్ఫురించదు. కానీ నిజానికి శాస్త్రము అంటే సైన్స్. సో భగవత్తత్వము అంటే భగవంతునికి సంబంధించినటువంటి శాస్త్రము, సంపూర్ణ సత్యానికి సంబంధించిన శాస్త్రము. దాన్ని సైన్స్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్ అని మనం ఇంగ్లీష్లో చెప్పవచ్చు. ఇదంతా కూడాను భగవంతునికి సంబంధించిన సంపూర్ణ సత్యం ఎవరికి తెలుస్తుంది? ముక్తాత్మలకి అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనం చూస్తున్నాం భౌతిక ప్రపంచంలో వ్యక్తులు భక్తుని లాంటి దుస్తులు ధరించి అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటారు బాహ్య రూపంలో. అలాంటి భావనని కల్పించేలాగా భౌతికంగా ప్రవర్తిస్తుంటారు. కానీ అలా కనిపించే వాళ్ళు నిజానికి బాహ్య రూపంలో కనిపించినంత మాత్రాన ముక్త సంగా కారు. మనం చూస్తూ ఉంటాం అలాంటి దుస్తులను ధరించి వాళ్ళు 4 నియమాల్లో ముఖ్యమైన నియమాలన్నీ కూడాను 4 నియమాల్లో నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ముక్త సంగులు కారు. ప్రభుపాదుల వారు ఒకనొక ఉదాహరణ చెప్తారు. సన్యాస దుస్తులను ధరించి ధూమపానాన్ని చేస్తున్న వాళ్ళని ప్రభుపాదుల వారు ఉదాహరిస్తారు. అలాంటి వాళ్ళు కూడా మనకి భౌతిక ప్రపంచంలో కనబడుతుంటారు. సో వాళ్ళని ముక్త సంఘ అనరు. కనీసం ధూమపానాన్ని కూడా వదిలేని వాళ్ళు ఇంద్రియాలను ఎక్కడ నిగ్రహించగలుగుతారు? ఇది ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే, మనము బాహ్య రూపంలో ఎలా అలంకరించుకొని భక్తులలాగా ప్రకటించుకున్నాను, మన ప్రవర్తన మనం ఇంద్రియాలను ఎంతవరకు నిగ్రహించుకుంటున్నాము అనే దాన్ని బట్టి మన స్థితి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభూతి చెందుతారో, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతారో వాళ్ళలో ఈ భౌతికమైనటువంటి కోరికలు అనేటువంటి మెల్లమెల్ల నశించిపోతాయి. మనము చాలా మందిని చూస్తుంటాము. కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించిన తర్వాత ఈ మన గ్రూప్లోనే మాతాజీ చాలా మంది చెప్పారు, కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించిన తర్వాత ఇంతకుముందు అసలు అది లేకుండా ఉండలేము అనుకున్న వాటి మీద ఆసక్తి తగ్గిపోయింది. కొంతమంది ఏం చెప్పారు, ఇంతకుముందు టీవీ లేకుండా ప్రతిసారి టీవీ ఆన్ చేశాను, ఇప్పుడు టీవీ చూడాలనేటువంటి కోరిక కూడా కలగట్లేదు. అలాగే చాలా మంది చెప్పారు, మనం చూస్తూ ఉంటాము, టీ కాఫీలు తాగే వాళ్ళు ఉంటారు, భక్తి మార్గాన్ని స్వీకరించిన తర్వాత అది నియంత్రించుకోవాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత బలవంతంగా చేయాల్సిన పని లేదు. భక్తి మార్గంలో ఉంటూ భగవంతుని యొక్క దివ్యలీలని ప్రతిరోజు శ్రవణం చేయడం ద్వారా కొన్నాళ్ళకి వాటి మీద ఆసక్తి
తొలగిపోతుంది. సో, భక్తి మార్గంలో వృద్ధి చెందుతున్నామా లేదా అనే దానికి ఇది ఒక రకమైనటువంటి పరీక్ష. అనవసరమైనటువంటివి మన దైనందిన జీవితం నుంచి తొలగిపోతున్నాయా లేదా? అనర్థ నివృత్తి స్యాత్. అనర్థ అంటే ఏంటి అంటే అవసరం లేని, భక్తికి అవసరం లేనటువంటి వస్తువులన్నీ కూడా అనర్థాలే. ముక్త సంఘ అంటే భౌతికమైనటువంటి అనుబంధాలు లేకుండా ఉండడం, భౌతికమైనటువంటి ఆకర్షణ లేకుండా ఉండడం. ఎప్పుడైతే వ్యక్తి నిజంగా ముక్తుడవుతాడో ఇలాంటివన్నీ కూడాను కొన్ని లక్షణాలు ప్రతిఫలిస్తాయి. భౌతికమైనటువంటి వాటి మీద అనుబంధం లేకుండా ఉండడం, అంతేకాకుండా చేయవలసినటువంటి చేయకూడని పనులన్నీ కూడాను మనకి ఆకర్షణీయంగా కనబడకపోవడం, చేయకూడని పనులన్నిటి మీద మనకి ఆసక్తి తగ్గిపోవడం. విద్యతే హృదయ గ్రంథి. మన భౌతిక జీవితం దేంతో ప్రారంభమవుతుంది? మన హృదయంలో ఉన్నటువంటి ఒక బంధంతో ప్రారంభమవుతుంది. ఒక ముడి. ఆ ముడి ఏమిటి? భౌతిక ప్రపంచంలో బంధించి ఉండడానికి ఉన్న ఏకైక ముడి, ముఖ్యమైన ముడి ఏమిటి అంటే మైథున తృప్తి, ఆకర్షణ. ఆ బంధమే, ఆ ముడే మనని భౌతిక బంధనానికి కట్టేసి ఉంచుతుంది. మనకి భౌతిక ప్రపంచంలో తెలుసు, పురుషులు స్త్రీల వైపు ఆకర్షితులవడము, స్త్రీలు పురుషుల వైపు ఆకర్షితులవడము, ఆ ఆకర్షణ అనేటువంటిది భౌతిక బంధనానికి మొదటి మెట్టు, మొదటి అధ్యాయం అక్కడ మొదలవుతుంది. అందరూ కూడా ఇది ఒక మనుషులే కాదు, జంతు సామ్రాజ్యంలో మనం చూసినా కూడాను స్త్రీ శరీరంలో ఉన్నటువంటి పక్షి ఉందనుకోండి, స్త్రీ శరీరంలో ఉన్న పక్షి పురుష శరీరంలో ఉన్న పక్షి వైపు ఆకర్షితులవడము. ఈ పశువులు, పక్షులు, ఇతర జీవులలో కూడా ఈ విషయాన్ని మనము గమనిస్తాం. అంటే మైథున తృప్తి అనేటువంటిది, మైథున ఆనందం కోసమని మనుషుడు ఈ భౌతిక బంధనానికి ముడిపడుతున్నాడు. అది మన హృదయంలో ఉండేటువంటి మొట్టమొదటి ముడి, హృదయ గ్రంథి. అందుకని వేద శాస్త్రాల ప్రకారంగా మొట్టమొదటిగా ఆధ్యాత్మిక జగత్తులో అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తి కోసంగేటువంటి విద్య ఏమిటి అంటే బ్రహ్మచర్యానికి సంబంధించిన విద్యని ప్రబోధిస్తారు. ఈ మైథున తృప్తి అనేటువంటి ప్రక్రియకి ఆకర్షితులు కాకుండా ఎలా ఉండాలి? సంపూర్ణంగా దాని నుంచి విముక్తులైన వాళ్ళు ఒక రకమైతే, అది సంపూర్ణంగా విముక్తి పొందని వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించి తద్వారా నియమిత రూపంలో దానిని కూడా కృష్ణ భక్తి మార్గంలో స్థిరపరచుకోవడం ఎలాగా అనేది మనకి శాస్త్రం చెబుతుంది. నిజానికి బ్రహ్మచర్యము పాటించడం అనేది ఒక రకమైన తపస్య అని చెప్పారు. ఎందుకని తపస్య అన్నారు? తపస్యకి అర్థం ఏమిటి అంటే వాలంటరీలీ, అంటే మనముగా కొన్ని రకాలైనటువంటి అసౌకర్యాలను స్వీకరించడానికి సిద్ధపడడం, దాన్ని తపస్య అంటారు. తపస్య బ్రహ్మచర్యేణ దమేన సమేన. వ్యక్తులు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలంటే రెండు నియంత్రణలు పాటించాలి. ఒకటి మనస్సును నియంత్రించడము, ఇంకొకటి ఇంద్రియాలను నియంత్రించడము. అది బ్రహ్మచర్యము. ఆ బ్రహ్మచర్యం ఏమన్నారు? అందుకని తపస్య. స్వచ్ఛందంగా మనముగా కొన్ని ఇబ్బందికరమైన వాటిని భరించగలగడము. దేనికని? వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి నియమాలని పాటించడం కోసమని. కొన్ని భౌతికంగా మనకి అసౌకర్యంగా కనిపిస్తున్నా కూడా స్వచ్ఛందంగా దాన్ని ఆచరించడాన్ని తపస్య అంటారు.
కానీ ప్రస్తుత సమాజంలో విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి ఆ బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనేటువంటి సూక్తి సూక్తి నుంచి భౌతిక నాగరికత ఏదైతే ఉందో ప్రస్తుత నాగరికత దాని నుంచి కూడా దూరం చేస్తుంది. బ్రహ్మచర్యం ఏమిటి? విద్యార్థులకి మనం చూస్తూ ఉంటాము. కళాశాలల్లో కానివ్వండి, లేకపోతే హాస్టల్స్ వాటిలో కానివ్వండి, రకరకాల విలాసవంతమైనటువంటి సౌకర్యాలను కలిగిస్తున్నారు. అప్పుడు బ్రహ్మచర్యం పాటించడం ఎలా సాధ్యమవుతుంది? అంత సులభం కాదు. ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల గురించి మాట్లాడతారు. కానీ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో కూడా ఇప్పుడు ప్రబలిపోయింది కాబట్టి అది కష్టతరమైంది. సమానము అందరూ సమానము అనేటువంటి ఒక మూఢమైనటువంటి వాదనతోని బాలబాలికలందరినీ కూడాను ఒకే హాస్టల్లో ఉంచడం ద్వారా ఒకే ప్రదేశంలో విద్యను బోధించడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మౌలికంగా మనుషులు ఆ బాలబాలికల స్థాయిలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తించలేక దిగజారిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అవన్నీ కూడాను మీ అందరికీ బాగా తెలుసు. సో, ప్రస్తుత కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించడం కూడా కష్టమైంది. అలాంటి వ్యక్తులు నిజంగా ఉన్నారా అంటే కేవలం కృష్ణ చైతన్య సంఘంలో పూర్తిగా జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళ గురించి చెప్పడం చాలా కష్టం. అంటే ఈ ముడి ఏదైతే ఉందో హృదయంలో ఉన్నటువంటి ఈ ముడి మైథున సంతృప్తి చెందాలనేటువంటి ముడి కొద్దిగా పెరుగుతూ వస్తోంది. అది తగ్గలేదు. కానీ కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి అవలంబించుకున్న వ్యక్తి అభ్యాసం ద్వారా ఏం చేస్తాడు? హృదయంలో ఉన్నటువంటి అననుకూలమైన అవసరం లేని వాటిని అన్నింటినీ కూడా తొలగించుకుంటాడు. చింద్యంతే విద్యతే హృదయ గ్రంథి. పుంసా స్త్రియా మైథూని భావం మైథూన తృప్తి మైథూని భావం ఏతం తయోర్ హృదయ గ్రంథిం. స్త్రీ పురుషులు ఎప్పుడైతే ఒకటవుతారో కలుస్తారో ఆ బంధము అనేటువంటిది మరింత బలపడుతుంది. అందుకనే మనం ఏమంటాము? వివాహం జరిపించినప్పుడు కూడా స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధము అంటాము. ఎప్పుడైతే అది ఒకటవుతారో ఆ బంధం మరింత గట్టిపడుతుంది. కానీ ఎప్పుడైతే కృష్ణ చైతన్య మార్గంలో ఆ బంధాన్ని స్వీకరించిన వ్యక్తులు ఉన్నారనుకోండి, అదేం జరుగుతుంది? మెల్లమెల్లిగా విద్యతే హృదయ గ్రంథి. ఆ ముడి అనేటువంటిది ఆ ముడి కూడాను ఎలాగంటే కృష్ణుని కేంద్ర బిందువుగా చేసి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు కాబట్టి ఆ ముడి కూడా ఏమవుతుంది అంటే భక్తికి కారణభూతమవుతుంది. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే కృష్ణ చైతన్య మార్గంలో లేకుండా ఆ ముడికి బంధానికి కట్టుబడిన వాళ్ళు ఏం చేస్తారు? భౌతికమైన జీవనం వైపు పరుగులు తీస్తున్నట్టుగా మనకి అవగతమవుతుంది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ. మన స్థితి ఏమిటి అనేది భౌతిక ప్రపంచంలో మనకు నిజంగా తెలీదు. భగవంతుడు ఎవడు, మనం ఎవరు, మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అది సంపూర్ణంగా ఎవరికి తెలీదు. కానీ తెలిసినట్టుగా ఎవరికి వారు ఊహాగానాలు చేస్తుంటారు. రకరకాల పార్టీస్ అంటారు చూడండి, రాజకీయాలలో రకరకాల పార్టీలు ఉన్నట్టుగానే మనకి ఇక్కడ జ్ఞాని పార్టీ, యోగి పార్టీ, కర్మి పార్టీ, అంటే
కర్మ చేయడమే ముఖ్యం అనుకుని చెప్పుకునే వాళ్ళు, జ్ఞానం ద్వారా జీవితాన్ని కొనసాగించాలి అనుకునే వాళ్ళు, యోగాభ్యాసం ద్వారా జీవితాన్ని కొనసాగించాలని రకరకాల ఇలాంటి పార్టీలు మనకి కనబడుతుంటాయి. ఆ ఒక్కొక్క పార్టీలో మళ్ళీ రకరకాల శాఖలు, వందల శాఖలు మనం చూస్తుంటాం. అంటే ఈ హృదయ గ్రంథి ఈ ఈ ముడి అనేటువంటిది ఎప్పుడు తొలగబడుతుంది అంటే, ఎప్పుడైతే వ్యక్తి తానెవరో తెలుసుకున్నప్పుడు ఈ హృదయ గ్రంథిలో ఉన్నటువంటి ఈ ముడిని విప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే 2 రకాల స్థితులు ఒకదానితో ఒకటి ప్యారలల్‌గా సమాంతరంగా ముందుకెళ్ళాలి. ఏమిటవి? ఒకటేమిటి అంటే కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇంకొకటేమిటి? కృష్ణ చైతన్య మార్గాన్ని అన్వయించుకున్నప్పుడు పనికిరానివన్నీ కూడాను హృదయం నుంచి తొలగించే ప్రయత్నం చేయాలి. అది భక్తి మార్గంలో ఉన్నతి చెందడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 కూడాను అన్‌వాంటెడ్, అనవసరమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ కూడాను భక్తి మార్గాన్ని స్వీకరించాలి అని రెండింటిని ఏకకాలంలో చేయాలంటే అది సాధ్యం కాదు. ఉదాహరణ ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎవరికైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధికి వైద్యుడు మందులను ఇచ్చినప్పుడు కొన్ని నియంత్రణలు చెప్తాడు. తినవలసిన పదార్థాలు అని చెప్తాడు. సో, ఆ వ్యాధి పూర్తిగా తొందరగా వ్యాధి నుంచి కోలుకోవాలి అంటే రోగి వైద్యుడు చెప్పినటువంటి మందులను సేవించడమే కాకుండా ఏ నియమాలనైతే ఇచ్చాడో తినకూడనివి, తినవలసినవి అంటూ, చేయవలసినవి, చేయకూడనివి అంటూ ఏవైతే చెప్తారో వాటిని కూడా పాటించినప్పుడే ఆ వైద్యము ప్రభావం చూపుతుంది. వైద్యుడు చెప్తాడు ఏం తినాలి, ఏం తినకూడదు అని కొన్ని రోగాలకి. అలా కాకుండా ఏం పర్వాలేదు నా ఇష్టం వచ్చింది నేను తినేస్తాను అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ రోగం నయం కాకపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడాను భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రగతులు 2 ఏకకాలంలో కావాలి అంటే అది సాధ్యం కాదు. శ్రీ ప్రభుపాదుల వారు దిస్ ఈస్ ఆల్ నాన్‌సెన్స్. నేను భక్తిలో కూడా ఉంటాను, భౌతికంగా కూడా ఇంద్రియ తృప్తిలో పాలుపంచుకుంటాను అంటే అది సాధ్యం కాదు అని చెప్తారు. బ్రహ్మచర్యాన్ని పాటించడానికి కొన్ని నియమాలు అనే దాంట్లో ఏమిటి అంటే, వ్యక్తులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నప్పుడు కఠిన నేల మీద పడుకునేటువంటి స్థితి కూడా ఉంది. సన్యాసులు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడాను వాళ్ళకు కూడా ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ భౌతిక కలియుగంలో ఇవన్నీ నియమ నిబంధనలన్నీ కూడాను పాటించడం అంత సులభతరమైన విషయం కాదు. కానీ కృష్ణ చైతన్య మార్గంలో అభివృద్ధి పథంలో సాగించాలనుకున్న వాళ్ళు పాటించవలసిన కొన్ని నియమాలున్నాయి. వాటిని తేలికగా పాటించే కొన్ని నియమాలు ఏమిటి అంటే, ఉదయమే నిద్రలేవడం. ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం ఆచరించి మంగళారతి నిర్వర్తించడము, భగవంతుని యొక్క దివ్య లీలని గానం చేయడము. ఇదంతా కూడా ఏమని చెప్పారు? తపస్య. తపస్య బ్రహ్మచారేణ సామేన చ దామేన చ త్యాగేన. త్యాగము అంటే ఏమిటి? వదిలివేయడం, పరిత్యజించడము. నాకు ఒక వస్తువు అంటే ఇష్టము, కానీ అది నాకు అనుకూలంగా లేదు కాబట్టి, ఆధ్యాత్మిక ప్రగతి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టడం అది త్యాగము. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని చాలా నిష్టగా స్వీకరిస్తారో, దాన్ని తేలికగా కాకుండా నిజంగా అది దాని మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచి దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఈ త్యాగం చేయడానికి కావలసినటువంటి
స్థితులను పొందుతారు. వాళ్ళు కష్టపడక్కర్లేదు. విద్యతే హృదయ గ్రంథి ఛింద్యతే సర్వ సంశయ. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించకుండా ఉన్న వ్యక్తులకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, ఇది చేయకూడదన్నారు ఎందుకు చేయకూడదు, అది చేయకూడదన్నారు ఎందుకు చేయకూడదు. ఎప్పుడైతే వాళ్ళు సత్వగుణ స్థాయికి వృద్ధి చెందుతారో, మనకి మనకి ఇంతకుముందు శ్లోకంలో మనం నేర్చుకున్నాం, 20వ శ్లోకంలో వస్తుంది కదా, ముక్త సంగస్య జాయతే భగవతత్వ విజ్ఞానం. ముక్త సంగస్ ముక్త సంగస్య జాయతే భగవతత్వ విజ్ఞానం. ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము ప్రాప్తి చెందుతుందో అప్పుడు ఈ భౌతికమైన విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. క్షీణతే చ అస్య కర్మాణి 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 నిర్దహతి కింతు చ భక్తి భాజం. కర్మాణి నిర్దహతి కించుత భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహితలో వస్తుంది. భౌతిక ప్రపంచంలో మనం ఎందుకు బంధించి ఉన్నాము అంటే మన కర్మల ఫలితంగా బంధించబడి ఉన్నాము. మన పూర్వ కర్మల మూలంగా మనము ఈ శరీరాన్ని పొందాము అని మనం నేర్చుకున్నాము. మళ్ళీ మనము ఈ శరీరం ద్వారా ఏ రకమైన కర్మలను అయితే నిర్వర్తిస్తున్నామో వాటి ద్వారా మనము రాబోయే శరీరాన్ని సృష్టించుకుంటున్నాము. కర్మణా దైవ నేత్రేణ, కర్మణ దైవ నేత్రేణ అంటే మనం చేస్తున్న కర్మలన్నీ కూడాను పరమాత్మగా భగవంతుడు చూస్తున్నాడు. మనకి రకరకాల శరీరాలు, మనం రకరకాల శరీరాన్ని పొందుతున్నాము. ఇప్పుడు మనం అందరము మనుషులమే, కానీ అందరము మనుషులమే కాబట్టి కొన్ని సాధారణంగా అందరిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉంటే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఇలాంటివి ఉండవచ్చు. బట్ ప్రతి మనిషికి కానీ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి శరీరం కూడా ఇంకొక శరీరంతో భేదంగా ఉంది. ఒక శరీరానికి మరొక శరీరానికి పోలికలు ఉండవు అంటే వాళ్ళ గుణాలు వేరు, మన గుణాలు వేరు. 2 శరీరాలు సంపూర్ణంగా అన్ని స్థితులలో సమానంగా ఉన్నట్టుగా మనకు కనబడదు. కవల పిల్లల్లో కూడా తేడాన్ని మనం గమనిస్తాం. అన్ని పరిపూర్ణంగా ఒకటే ఉండేటువంటిది భౌతిక ప్రపంచంలో సాధ్యం కాదు. ఇద్దరు వ్యక్తులు సంపూర్ణంగా అన్ని విషయాల్లో సరి సమానంగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి కర్మ ఒక్కో రకంగా ఉంటుంది. అందరి కర్మ ఒకే రకంగా ఉండదు. కర్మణ దైవ నేత్రేణ, మన కర్మను బట్టి మనకి రకరకాల శరీరాలు లభిస్తూ ఉంటాయి. మనము ఈ కర్మ ద్వారా శరీరాలు పొందడము అనేటువంటి క్రియని ఆపేయాలి. దీన్ని ఎలా ఆపేయాలి? యజ్ఞార్థి కర్మణ అన్యత్ర కర్మ బంధన. యజ్ఞార్థ కర్మణ అన్యత్ర కర్మ బంధన అంటే కేవలము కృష్ణ చైతన్యంలో మనము జీవితాన్ని వ్యక్తీకరించుకుంటే మనము కర్మ బంధనాల నుంచి ముక్తి పొందుతాము. యజ్ఞార్థి కర్మణ, నువ్వు ఏం చేసినా సరే, యత్కరోషి యదస్నాసి యజ్జోహోషి కదాచన యత్ తపస్ససి కౌంతేయ తత్పురుషే మదార్పణం. నువ్వు ఏం చేసినా సరే కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తే, యజ్ఞార్థి, యజ్ఞ అంటే విష్ణువు కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చేయడు. విష్ణు తత్వాలన్నింటి కూడాను ఆరంభం ఏమిటి? కృష్ణుడు. మనము దేనికైతే మనం ఎప్పుడైతే కృష్ణుని కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు నిర్వర్తిస్తామో మనం కర్మబంధనాల నుంచి ముక్తులం అవుతాం.
లేకపోతే మంచి కానీ చెడు కానీ సత్వగుణంలో ఉండి చేసేటువంటి పుణ్యకార్యం కానీ రజస్తమో గుణంలో ఉండి చేసే పాపకార్యాలు కానీ అవన్నింటికి కూడాను మనము దాని ఫలితాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవన్నిటికి కూడాను కర్మ అంటుకొని ఉంటుంది. కర్మ బంధనంలో ఇరుక్కుంటాము. ఎప్పుడైతే ముక్త స్థితిలో ఉంటారో, ముక్త స్థితిలో ఉండడము అంటే అర్థం ఏమిటి అంటే భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడే ముక్త స్థితిలో ఉండడము అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా భక్తియుక్త సేవలో నిమగ్నం కావడము, భగవద్భక్తి యోగత, లేకపోతే ఈ కర్మబంధనాల నుంచి ముక్తుడవడము సాధ్యం కాదు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత. మనము నిన్నటి శ్లోకంలో చదువుకున్నాం. 20వ శ్లోకంలో వస్తుంది ఇది. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు మనము ముక్త స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవ నుంచి కొంచెమైనా కూడాను ఆ మార్గం భక్తియుక్త సేవ మార్గం నుంచి కొంచెమైనా దారి తప్పామనుకోండి, వెంటనే మాయాదేవి స్థితిలోకి వస్తాము. వెంటనే మాయాదేవి అనేవి పట్టించుకుంటుంది. దీన్ని మనము దైనందిన జీవితంలో ప్రాక్టికల్ గా చూడవచ్చు. సూర్యరశ్మి ఉందనుకోండి, సూర్యుని రశ్మి ఎప్పుడైతే వస్తుందో సూర్యుని వెలుతురులో నిలబడ్డాం అనుకోండి, దాన్ని ఏమని చెప్పారు అంటే కృష్ణ భక్తిలో ఉండడం లాంటిది. ఇప్పుడు సూర్యరశ్మి నుంచి కొంచెము ఆ వెలుతురు నుంచి కొంచెం పక్కకు వచ్చామనుకోండి, వెంటనే నీడ ఏర్పడుతుంది. కొంచెం సూర్యరశ్మి నుంచి కొంచెం పూర్తిగా సూర్యరశ్మి కొంచెం అటు ఇటుగా కదిలామనుకోండి, వెంటనే నీడ అనేటువంటిది ప్రతిఫలిస్తుంది. ఆ నీడని ఏమన్నారు? మాయా అన్నారు. అంటే సూర్యరశ్మి మరియు నీడ అనేటువంటివి మన స్థితిని, మనం ఏ స్థితిలో ఉన్నామో సూర్యరశ్మిలో ఉన్న దాన్ని బట్టి పక్కపక్కనే ఉంటాయి. అదేవిధంగా కృష్ణుడు మాయాదేవి పక్కపక్కనే ఉంటారు. మాయ అంటే కృష్ణుడు లేకపోవడం మాయ. కృష్ణుడిలో ఉండడం, కృష్ణుడి యొక్క చైతన్యంలో ఉండడం కృష్ణ చైతన్యం అయితే, కృష్ణుడి సేవలో ఉండడం కృష్ణ చైతన్యం అయితే, దానికి విరుద్ధంగా ఉండడం కృష్ణుడు లేకుండా ఉండడం మాయ. నీడ అంటే వెలుతురు లేకుండా ఉండడము, కాంతి లేకుండా ఉండడం. కాంతిలో నీడ ఉండదు. సంపూర్ణంగా కాంతి ఉందనుకోండి, నీడ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యలో ఉంటామో అప్పుడు మాయ అనేటువంటి నీడ మన దగ్గరికి కూడా కాదు. కృష్ణ సూర్య సమాన్, మాయా హై అంధకార. యహ కృష్ణ తహా నహి మాయారా అధికార. చైతన్య చరితామృతంలో చెప్తారు ఇది. కృష్ణ సూర్య సమా మాయా హై అంధకార, యహ కృష్ణ తహా నహి మాయార్ అధికార. ఎక్కడైతే కృష్ణుడు ఉంటారో, కృష్ణుడు సూర్యుడితో సమానమైన వాడు. మాయ అంధకారం వంటిది. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారము నడవదు. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతి క్షణం కూడాను కృష్ణ చైతన్యంలో ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాయ స్థితిలో మాయాదేవి ఒడిలో ఉండడానికి ఆస్కారం లేదు. మాయ అంటే ఏమిటి? కామ్యకర్మల్లో నిమగ్నమై ఉన్నప్పుడు మాయ చేతిలో ఉన్నట్టు అర్థమైపోతుంది మనకి. తృతీయ కర్మ అంటే కర్మ సంఘాన్య. ఎప్పుడైతే మనము మాయ యొక్క ఆధీనంలో ఉంటామో అప్పుడు మనము భౌతిక కామ్యకర్మల్లో నిమగ్నమై ఉంటాం. క్షీయంతే, ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? క్షీయంతేచ అస్య కర్మాని. ఎవరైతే ముక్తి పొందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు భక్తియుక్త సేవలో నిమగ్నం అవడం ద్వారా ముక్తిని పొందగలుగుతారు. అప్పుడు కామ్యకర్మల వల్ల లభించేటువంటి ఫలితం కాకుండా అలాంటి కర్మ బంధనాల నుంచి ముక్తుడవుతాడు. అదే మనకి బ్రహ్మ సంహితలో కూడా మనకి ఒక శ్లోకం వస్తుంది కదా, ఎవరికైనా తెలుసా బ్రహ్మ సంహితలో వచ్చే శ్లోకం? యస్వేంద్ర గోపమతవేంద్ర అహోస్వకర్మ బంధానురూప ఫలభాజనమాతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి.
యస్తో ఇంద్ర. ఇంద్ర అంటే ఆ, స్వర్గలోకాధిపతి. ఇంకొక ఇంద్రుడు కూడా ఇంద్రగోప. మనము మొన్న కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. ఆ ఇంద్ర అనేటువంటిది స్వర్గాధిపతి అయితే, ఇంద్రగోప అనేటువంటిది ఒక కీటకము అని చెప్పుకున్నాము. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని ఇంద్రగోపము అంటారు. అంటే దీంట్లో ఏం చెప్తున్నారు? ఇంద్రుని మొదలు పెడితే, స్వర్గాధిపతి అనే ఇంద్రుడి నుంచి మొదలు పెడితే, ఇంద్రగోప అనేటువంటి చిన్న సూక్ష్మక్రిమి, ఇష్టేంద్ర గోప మతవేంద్ర అహోస్మ కర్మ. ప్రతి వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆనందాన్ని లేకపోతే దుఃఖాన్ని వాళ్ళ కర్మలని బట్టి అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే మనం పుణ్యకార్యాలు చేస్తామో, వేదశాస్త్రంలో చెప్పబడింది, మనం ఇంద్రులం కూడా కావచ్చు, చంద్రులం కూడా కావచ్చు, ఇతర దేవతల స్థానాన్ని పొందాలి అంటే ఎలా పొందాలో చెప్పాను. యాంతి దేవి వ్రతాన్ దేవాన్. సో ఎప్పుడైతే మనకి సరైన పరిజ్ఞానం ఉంటుందో, సరైన అర్హతలు ఉంటాయో, అప్పుడు ఒక ఆహా, న్యాయమూర్తిగానో న్యాయస్థానంలో ఇంకో రకమైనటువంటి ఉన్నతమైన పదవిని పొందడము కష్టం కాదు, అర్హతలన్నీ ఉన్నప్పుడు. అదేవిధంగా కావలసిన అర్హతలని సంపాదించుకోగలిగితే మనము ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, ఏ రకమైన దేవతనైనా మనము కావచ్చు. యాంతి దేవి వ్రతాన్ దేవ అని మనం భగవద్గీతలో చదువుకుంటాం. వీళ్ళందరికీ కూడాను బ్రహ్మ కానీ, ఇంద్రుడు కానీ, చంద్రుడు కానీ వీళ్ళకి స్థితులు ఎలా వచ్చాయంటే వాళ్ళ పుణ్యకర్మల ఫలితంగా వాళ్ళు వచ్చాయి. అదేవిధంగా మనం నీచమైన స్థితిలో ఉన్నటువంటి పందులు, కుక్కలు అలాంటి వాటిని చూసామనుకోండి, అవి కూడాను వాటి కర్మ ఫలితంగా, పాపకర్మల ఫలితంగా వచ్చాయి. సో ఈ విధంగా ఉన్నతమైనటువంటి దేవతా స్థానాన్ని పొందిన వాళ్ళు కూడాను, లేకపోతే నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీచమైన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మలు కూడాను, అవన్నీ కూడా ఆ స్థితిలోకి ఎందుకు వచ్చాయంటే వాటి కర్మఫలం మూలంగా వచ్చాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే, ప్రతి వాళ్ళు కూడాను తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు ఏదో ఒక స్థితిలో, ఏదో విధంగా. యష్వేంద్ర గోపమ తవేంద్ర మహోస్వ కర్మ బంధానురూప బంధన. దేనికి బంధించబడుతున్నాము? మనము చేసే కర్మ ఫలితాలకి మనం బందీలమవుతున్నాము. బంధానురూప ఫలభాజన మాతనూతి. మనం చేసిన కర్మాన్ని బట్టి మనకి రకరకాల మన కర్మ ఫలితాలు ఉసంగబడుతున్నాయి. ఇది చాలా సులభం, అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులకి కర్మాని నిర్దనహతి కింతుచ భక్తి బాజం. ఎవరైతే భక్తియుక్త సేవలో, కృష్ణ చైతన్య మార్గంలో భక్తియుక్త సేవలో నిమగ్నమైనారో వాళ్ళ కర్మ తొలగించబడుతుంది, కట్ ఆఫ్, తొలగించబడుతుంది. అంటే కృష్ణుడి యొక్క కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవలో నిమగ్నమైన వాళ్ళు చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలు ఏమి ఉండవు, భౌతిక కర్మ ఫలితాలు. భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు మనకి మన సహజమైనటువంటి స్థితి ఉన్నతి చెందుతుంది. అనువృత్తి జరిగినప్పుడు మనము మన సహజమైనటువంటి స్థితి, జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్, భగవంతుని యొక్క శాశ్వత సేవకులు అనే విషయము మనకి అవగతమవుతుంది. తద్వారా మనకి కర్మ బంధనాలు ఏమి అంటుకోవు. భగవంతుడు ఈ కర్మ బంధనాలు, ఈ ముడులు అనేవి ఏవైతే ఉన్నాయో, హృదయంలో ఏర్పడే ముడులన్నిటిని కూడాను భగవంతుడు స్వయంగా తొలగిస్తాడు భక్తియుక్తమైన సేవలు నిమగ్నమైనప్పుడు. అహంపా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అందుకని భక్తులు చేసే పనికి భౌతిక బంధనాలు ఏమీ ఉండవు. అందుకని ఈ శ్లోకంలో ఏమని చెప్పారు? క్షీయంతేచ అస్య కర్మాణి. ఈ కర్మ ఫలితాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోకుండా మనము ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించలేము. ఈ కర్మ బంధనాలు మనని అంటుపెట్టుకున్నంత కాలము దానికి సరిపోయేటువంటి ఏదో ఒక శరీరాన్ని మనం పొందవలసి ఉంటుంది.
ఎవరైతే ఈ కర్మబంధనాల్లో ఇరుక్కుంటారో అది సరి అయిన విషయం కాదని మనకి శ్రీమద్ భాగవతంలో 5వ కంఠంలో 5వ సంపుటంలో మళ్ళీ ఎవరు చెప్తారు మనకి? వృషభదేవుడు చెప్తాడు. ఈ కర్మ ఫలితంగానే మనకి రకరకాల శరీరాలు లభిస్తున్నాయి. ఇవి శాశ్వతమైనవి కావు. కానీ మనము ఆ బంధనాల్లోకి చిక్కుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే మనకి ఒక్కసారి శరీరం ఇచ్చిన తర్వాత ఆ శరీరం చేయవలసిన పనుల నుంచి మనం ముక్తులం కాలేము. ఆ శరీరము ప్రకృతి నియమాల ప్రకారంగా ఏ కార్యక్రమాలు నిర్వర్తించాలో అది చేయవలసిందే. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పని ఎప్పుడూ కూడా కృష్ణుని కేంద్ర బిందువుగా చేసుకొని చేస్తారు కాబట్టి వాళ్ళకి కర్మ అంటుకోదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకని భక్తి మార్గంలో స్థిరపడి ప్రతిక్షణము భగవత్ సేవలో నిమగ్నమైన వాళ్ళకి భౌతికమైన శరీరం మళ్ళీ లభించదు. అది కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో. తత్వాదేహం పునర్జన్మ నైతిమామేతి సోర్జున. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత భక్తుడు మళ్ళీ మరొక భౌతికమైన శరీరాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. తత్వాదేహం పునర్జన్మ నైతిమాం ఈతి. అతనికి ఆధ్యాత్మికమైన శరీరం అవసరంగా పడుతుంది. తద్వారా భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాడు. అదే విషయం ఇక్కడ కూడా చెప్పబడింది. భగవద్గీతలో ఏదైతే చెప్పిందో ఇక్కడ కూడా పునరావృతం చేస్తున్నాడు. క్షీయంతే చ అస్య కర్మాణి దృష్టాత్మాని ఈశ్వరే. భగవద్భక్తిలో ఉన్నప్పుడు వ్యక్తి తానెవరో తెలుసుకొని తనకి భగవంతునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అవగతం చేసుకుంటాడు. జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. సో ఈ భౌతిక బంధనాలు అనేటువంటి ఎంత బలీయమైనవి అని చెప్పడానికి మనకు ఒక చక్కని కథ ఉంది. అదేమిటంటే ఒకానొక సందర్భంలో ఇంద్రుడు ఒక కార్యక్రమం మూలంగా శాపగ్రస్తుడై పందిగా జన్మించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. పందిగా జన్మించినటువంటి ఇంద్రుడు పంది జీవితాన్ని గడుపుతున్నాడు. ఏం తింటున్నాడు? మలం తింటూ జీవిస్తున్నాడు. తద్వారా అనేక రకమైనటువంటి తన సంతానోత్పత్తిని కూడా గావించాడు. అలా జీవిస్తూ తను ఆనందంగా జీవిస్తున్నాడు అనే భావనలో ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయింది. అతని యొక్క శాప విమోచనకి సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఇంద్రుడితో చెప్తాడు, పంది రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడితో చెప్తాడు, ఇంద్రాన్ని శాప విమోచనం జరిగిపోయింది, ఇక ఇంద్రలోకానికి వచ్చేసాయి. నువ్వు లేకపోవడం మూలంగా అక్కడ నిర్వర్తించవలసిన కార్యక్రమాలు కొన్ని అస్తవ్యస్తంగా మారిపోయాయి. పద వెళ్దాం అంటాడు. అంటే పంది శరీరంలో ఉన్న ఇంద్రుడు అంటాడు, ఇంద్రుడా, స్వర్గమా, అదేంటి? నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. మీరు నన్ను స్వర్గానికి రమ్మని అంటే ఎలాగా? ఇప్పుడు నాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు, నాకు సంతానం ఉంది, నాకు ఇల్లుంది, ఇక్కడ ఉండడానికి బురద గుంట, నా పతి ఉన్నాడు, వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఎలా రాగలను? అది సాధ్యం కాదు. చూసారా, ఇంద్రుడు కూడాను, ఇంద్రుడు భౌతిక బంధనంలో ఇరుక్కుంటే మాయాదేవి యొక్క ప్రభావం ఎంత బలీయంగా ఉంటుందో చూడండి. ఒక పంది శరీరంలో ఉన్న ఇంద్రుడు మలాన్ని భుజిస్తూ బురద గుంటలో జీవిస్తున్నాడు. ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి? దేవతల యొక్క రాజు ఇంద్రుడు, స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఇంద్రుడు. అలాంటి వ్యక్తి శాపగ్రస్తుడై పంది జీవితాన్ని పొందినప్పుడు ఏమనుకుంటున్నాడు? అయ్యో, నేను దీన్ని ఎట్లా వదిలిపెడతాను? ఇది సాధ్యం కాదు. నాకు ఇక్కడ సంతానం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, భార్య ఉంది, ఇంతమంది పిల్లల పోషణ నా బాధ్యత, నా భార్య అది నా బాధ్యత, నేను ఎలా వదిలిపెడతాను అంటూ మలాన్ని తింటూ జీవిస్తున్నాడు. అక్కడ అదే ఆనందం అనుకుంటున్నాడు. భౌతిక జీవితంలో ఉన్నటువంటి బద్ధ జీవుల స్థితి కూడా అదే. భౌతిక ప్రకృతి యొక్క మాయాదేవి యొక్క శక్తి అలాంటిది. ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే మనము ఆనందమయ స్థితిలో దీని నుంచి నేను బయటపడను అనేటువంటి ఆలోచనతోని
స్థిరపడి ఉంటాం. దానికి మూల కారణం ఏమిటంటే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్నటువంటి బంధనాలు. ఆ బంధనానికి మూలం ఏం చెప్పుకున్నాము అంటే మైథున తృప్తి. అవన్నీ కూడాను. దాంతో పాటు ఏం జరుగుతుంది? మనం ఇందాక చెప్పుకుంటూ ఆ ఫ్లో నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాము శాస్త్రాన్ని ఉటంకిస్తూ. ఎప్పుడైతే మనం మైథున తృప్తి పొందడం కోసమని తద్వారా వివాహ బంధం ద్వారా కానీ ఇతరత్ర స్త్రీ పురుషులు ఒకటవుతారో దాంతో మరొక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏమిటి? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి, వివాహం ఏర్పడింది కాబట్టి ఉండడానికి ప్రదేశం కావాలి. అందుకని ఒక ఇల్లు అనేటువంటి బంధం ఏర్పడుతుంది. ఇంకో ముడి వివాహం జరిగింది, ఇల్లు కూడా ఉంది కాబట్టి అప్పుడు ఏం ఏం జరుగుతుంది? మళ్ళీ మనకి సంతాన ఉత్పత్తి, సంతానం కావాలి, ఇంకొక బంధం. అలాగా వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక బంధం తర్వాత మరొక బంధం, ఒక బంధం తర్వాత మరొక బంధం వేసి అది మరింత బలీయంగా మారేలా చేస్తున్నాడు. ఎప్పుడు బద్ధ జీవితంలో ఉన్నప్పుడు, భక్తి మార్గంలో లేనప్పుడు అది జరుగుతుంది. కానీ భక్తి మార్గంలో స్థిరపడినప్పుడు ఈ బంధాలన్నీ కూడాను విడివడిపోతాయి. ఎవరి చేత విడివడిస్తారు? హృషికేశ సేవనం భక్తిరుత్తమ. హృషికేశ ఇంద్రియాలన్నిటి కూడా అధిపతి ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా. మనం భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు శ్రీకృష్ణుడే ఆ బంధాల నుంచి మనం ముక్తులమయ్యేలా చేస్తారు. అని మనం ఈ బంధాల్లో ఉన్నప్పుడు దీన్ని ముక్తులు అవ్వాలి అంటే భయం కలుగుతుంది. అది ఎలా సాధ్యం? అది సాధ్యం కాదండి. ఎలాగంటే ఇంద్రుడు శూకరము అంటే పంది శూకర రూపంలో, శూకర శరీరంలో ఉన్నప్పుడు నీ శాప విముక్తి జరిగింది బాబు, నువ్వు ఇంద్రుడివి, దేవలోకానికి వచ్చేసేయ్, దేవేంద్రుడి నువ్వు అని చెప్తే కూడా ఏమంటున్నాడు? నో 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 నో, అది సాధ్యం కాదు. అదెలా సాధ్యం అవుతుంది? ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇన్ని పంది పిల్లలు ఉన్నాయి, వీటిని పోషించాలి నేనే, వీటిని వదిలిపెట్టి ఇలా నేను ఈ బురదకుంటే నా ఇల్లుని ఎలా వదిలేస్తాను? అది బద్ధ జీవితంలో ఉన్నటువంటి బద్ధజీవి యొక్క స్థితి. ఎప్పుడైతే మనం ఈ స్థితిని అవగతం చేసుకుంటామో, కానీ నిజానికి ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతామో, ఆ ఆనందాన్ని అనుభవించిన తర్వాత దీన్ని వదిలేయడం సులభమవుతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి శ్రమ కూడా పడాల్సిన పని లేదు. భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైతే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తులు వేటికైతే ఆకర్షించబడ్డామో, ఈ ముడులందు ఎలాగైతే చిక్కుకున్నామో ఆ మిడులన్నీ కూడా మెల్లమెల్లగా తొలగించబడతాయి. నిజానికి ఈ శ్లోకము తర్వాతి శ్లోకము చెప్పడానికి మనకు సమయం సరిపోదు. అందుకని తర్వాతి శ్లోకం గురించి మనం చర్చనే మొదలెట్లేదు. దానికోసం మనం మళ్ళీ రేపు చర్చిద్దాం దాని గురించి. కానీ ఈ శ్లోకాన్ని గురించి మనం చర్చించినా కూడాను ఈ బంధనాల నుంచి కూడా విముక్తి పొందాలి అంటే మనకేం చెప్తున్నారు అంటే భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే వాటిని ఛేదించగలుగుతాము. ఈ బంధనాలను ఛేదించుకొని మనము బయటపడగలుగుతాము. భౌతిక జీవన విధానం నుంచి బయటపడగలుగుతాము. దానికి ఏకైక మార్గం ఏమిటి అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం. అలా కాకుండా కామ్యకర్మల్లో నియుక్తులైన వాళ్ళకి ఈ బంధనాలు మరింత చిక్కుముడులుగా మారుతాయి. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే తన నిజస్థితిని తెలుసుకుంటాడో, తాను ఈ శరీరం కాదు ఆత్మ, తన నిజస్థితి భగవత్ సేవలో నిమగ్నమై ఉండడం తెలుసుకుంటాడో, అప్పుడు ఈ బంధనాల నుంచి కూడా ముక్తుడు కాగలుగుతాడు. ఎప్పుడైతే మనము ఈ మన నిజ స్వరూపాన్ని తెలుసుకోలేమో అప్పుడు మనకి ఈ భయాందోళన అనేటువంటి ఉంటాయి. దీన్ని ఎలా వదిలేయాలి, ఏం చేయాలి అని. నిజానికి మనకి ఒకసారి అవగతమైందనుకోండి, ఈ మాయా ప్రభావం మన మీద ఎంతగా పనిచేస్తుంది అనే విషయం తెలుస్తుంది. సో ఈ హృదయ గ్రంథి, హృదయాన్ని పట్టి ముడివేసినటువంటి ఈ గ్రంథులు, ఈ ముడులన్నీ కూడాను విడివడాలి అంటే ఏకైక మార్గం ఏంటి? భక్తియుక్త సేవ నిమగ్నం కావడం. భక్తియుక్త సేవ దేంతో ఆరంభమవుతుంది? శ్రవణంతో ఆరంభమవుతుంది. తర్వాత శ్రవణం ద్వారా మనం ఏం చేస్తాము అంటే భగవన్నామాన్ని స్మరిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఈ నామస్మరణ ద్వారా మనము మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలను తొలగించగలుగుతాము. చాలా ముఖ్యమైన స్థితి ఇది నిజానికి. అలా మనం మాట్లాడుతూ వెళ్ళిపోయాం కానీ చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని దీంట్లో మనకి ప్రతిపాదించారు. ఏమిటది? మనం దేన్నైతే వదులుకోవడానికి భయపడుతున్నామో నిజానికి అవన్నీ భ్రమపూరితమైనవి. ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరిస్తామో, ఆ పరిజ్ఞానాన్ని మన నిజ స్థితిని మనం గ్రహిస్తామో, అప్పుడు ఇంత కష్టమైన పని కాదు. బద్ధ జీవితంలో ఉన్నప్పుడు దాన్ని వదులుకోవడం అనేటువంటి ప్రక్రియను మనకి నిర్దేశించారు. కానీ నిజానికి కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే దాన్ని వదులుకోవడం కూడా కాదు. కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి అన్వయించుకోవడము అంటే అన్నిటిని కూడాను కృష్ణుడి సేవలో నిమగ్నం చేయడం. అందుకని వదులుకోవడము అంటే ఇక్కడ ఏమిటి అంటే పరిత్యజించడం కాదు. మన దాంట్లో నిజమైనటువంటి సన్యాసము అంటే ఏమిటి? ఉన్నటువంటి ప్రతి వనరుల్ని కూడా భగవత్ సేవలో వినియోగించడం. మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి. మైథునము అనేటువంటి తృప్తి కోసము మనిషి పడే ఆరాటము బందీని చేస్తుంది. మనిషే కాదు, జీవాత్మ. నిజానికి మనిషి రూపంలో ఉన్నా లేకపోతే పశు రూపంలో ఉన్నా కూడాను అదే భౌతిక బంధనానికి మూల కారణమవుతుంది అని చెప్పారు. కానీ మనిషి జీవితంలో ఉన్నప్పుడు, మానవ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ ఆ స్థితిని కూడాను భక్తియుక్త సేవలో నిమగ్నం చేయడం ద్వారా దాని నుంచి ముక్తుడవుతాడు. అంటే బ్రహ్మచర్యము అంటే కేవలము పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు చేసే కాదు. ఇంకొకటి వైష్ణవ సిద్ధాంతంలో బ్రహ్మచర్యము గృహస్థ బ్రహ్మచర్య అంటారు. గృహస్థ బ్రహ్మచర్యము అంటే వైవాహిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా పాటించేటువంటి బ్రహ్మచర్యాన్ని గృహస్థ బ్రహ్మచర్యము అంటారు. నిజంగా మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తులు కావాలి అంటే దీన్ని పాటించి తీరాలి. మనకిప్పుడు ఆ శక్తి లేకపోతే మనము ఆందోళన చెందవలసిన పని లేదు. అది మనతో సాధ్యం కాకపోతే ఇప్పటికిప్పుడు దాని నుంచి ఆందోళన చెందవలసిన పని లేదు. అది లక్ష్యంగా ఉన్నది అని తెలుసుకొని తద్వారా మనం భక్తియుక్త సేవలో నిమగ్నమై శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే మనకు ఆ శక్తి దానంతటదే భగవంతుడే మనకి ఆ శక్తిని ప్రసాదిస్తాడు. అప్పుడు మనము నిజమైన ఆనందకరమైన స్థితి అంటే ఏమిటో కూడా అవగతం చేసుకోగలుగుతాం. అందుకని ఇప్పుడు మనకి ఆ స్థితి లేకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆ స్థితి మనకి లేదు కాబట్టి అది ఉన్నతమైనది అని అట్లీస్ట్ థియరిటికల్‌గా సిద్ధాంతపరంగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ స్థితికి చేరడానికి భగవంతుడు మనకి ఆ శక్తిని కల్పిస్తాడు. అంతవరకు కూడా మనము భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రోచ్చారణ ద్వారా మనము ఆ శక్తిని పొందగలుగుతాము. సో ఈ హృదయాన్ని పట్టి బంధిస్తున్నటువంటి ఈ ముడులే భౌతిక జీవితంలో మనుగడ సాగించడానికి, భౌతిక జీవితంలోకి రావడానికి మళ్ళీ మళ్ళీ రకరకాల శరీరాలను తీసుకోవడానికి కారణభూతమవుతుంది. మనం నేను శరీరం, ఆత్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, నిజ స్థితిలో ఉంటామో, ఈ బంధనాల నుంచి ముక్తులవడం సులభమవుతుంది. అని ఈ శ్లోకం యొక్క సారాంశం. ఏమైనా ఏదైనా కరెక్షన్స్ గానీ, క్వెషన్స్ గానీ ఏమైనా ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా చెప్పవచ్చు. లేదంటే మనకి సమయం అవుతుందంటే ముందు మనము దామోదరాష్టకాన్ని పూర్తి చేసి, తర్వాత ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే మనము చర్చిద్దాం.